శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరశురామాగమ నైతత్ఖండ శ్రవణఫల వర్ణనం. పరశురామాగమనైతత్ఖండ శ్రవణ ఫలవర్ణన. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. పరశురాముడు సంతోషంతో దుర్గాదేవిని స్తుతించి అట్లే శ్రీహరి ఉపదేశించిన గణపతి స్తోత్రంచే అతన్ని స్తుతించాను. ఇంకను భక్తిపూర్వకంగా ధూప దీప గంధ పుష్ప నైవేద్యాలచే అతన్ని పూజ చేశాను. కానీ తులసిని మాత్రం గణాధిపతికి సమర్పించలేదు. ఈ విధంగా పరశురాముడు తన గురువగు శంకరుని యొక్క ఆజ్ఞను అనుసరించి సోదరతుల్యుడగు గణపతిని పూజించి గురుపత్నియగు దుర్గాదేవికి గురువైన శంకరునికి నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళబోయెను అని చెప్పాను. నారద మహర్షి ఇట్లు పలికెను. పరశురాముడు గణాధిపతికి తులసి తప్ప మిగిలిన పుష్పాలతో నైవేద్యాలతో పూజ చేసినంటిది కదా. సమస్త పుష్పాల్లో తులసి మిక్కిలి గొప్పదైనది కదా. అట్టి తులసి లేక చేసిన పూజను గణపతి ఎట్లా స్వీకరించునో తెలుపుడని కోరెను. శ్రీ నారాయణ మహాముని ఇట్లా పలికెను. ఓ నారద, బ్రహ్మకల్పానికి చెందిన ఒక అందమైన ప్రాచీన ఇతిహాసం నీకు చెబుతాను. ఒకప్పుడు నవయవ్వనం నందున్న తులసీదేవి నారాయణుని మనసులో తలపోస్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉండెను. అక్కడ ఒకనాడు గంగానదీ తీరాన నవయవ్వనాన ఉన్న గణపతి కనిపించను. అతడు తన శరీరాన అంతయు చందనం అద్దుకొని ఉండెను. రత్నాలంకార శోభితుడు చిరునవ్వుతో ఉన్న గణపతి చాలా అందంగా కనిపించెను. కానీ ఆ గణపతి జన్మను మృత్యువును ముసలితనాన్ని పోగొట్టు శ్రీకృష్ణుని పాదపంకజాలు ధ్యానిస్తూ ఉండెను. అతడు ఇంద్రియాలు జయించిన వారిలో శ్రేష్ఠుడు, యోగీంద్ర శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడు, కామములు లేనివాడు. అట్టి గణపతిని తులసి కామంతో చూస్తూ ఇట్లు పలికెను. శాంతరూపుడు అగు గణపతి, నీవు దేని గురించి మనసులో ధ్యానిస్తున్నావు? నీ ఆకారం వికారంగా ఉంది. గజం యొక్క ముఖం లంబోదరం ఏకదంతం నీకెట్లు కలిగినవో వివరించము. నీవు నీ ధ్యానం వదిలిపెట్టి ప్రపంచంలోనికి రమ్ము. అప్పుడే సాయంకాలం అయిందని నర్మగర్భితంగా మాటిమాటికి నవ్వుతూ మన్మథ బాణాలచే బాధపడుతూ అతని శిరస్సుపై కొద్దిగా నీటిని చల్లింది. అట్లే శ్రీకృష్ణుని తన మనసులో ధ్యానించి గణపతిని చూపుడు వేలితో కొట్టింది. ఓ నారద, అందువల్ల గణపతికి ధ్యానం భగ్నమైంది. ధ్యానం భగ్నమైనచో దుఃఖం కలుగును కదా. అప్పుడు గణపతి శ్రీహరిని మనసులో ఒక్కమారు స్మరించుకొని ధ్యానాన్ని వదిలిపెట్టి ఎదురుగా అందంగా ఉన్న తులసీదేవిని చూసెను. ఆ దేవి నవయవ్వనాన ఉన్నది. చిరునవ్వు నవ్వుతూ కామపీడితయ్యై ఉండను. లంబోదరుడగు గణపతి ఆత్మనిగ్రహంతో వినయపూర్వకంగా కామాతురయ్యే ఉన్న తులసీదేవితో ఇట్లు పలికెను. ఓ తల్లి, నీవెవరవు? నీ తండ్రి ఎవరు అనే విషయాలు వివరించము. నీవు నా ధ్యానం ఎందుకు భంగం చేశావు? తపస్సులు చేయి తపస్సును భంగం చేయటం వల్ల పాపం కలుగును, అమంగళం కూడా కలుగును. అందువల్ల దయానిధియగు శ్రీకృష్ణుడు నీకు మేలు చేయుగాక, అట్లే విఘ్నాలన్నింటినీ తొలగించుగాక. ఆ శ్రీకృష్ణ ధ్యానాన్ని భంగం చేసిన పాపం నీకు కలగవద్దు అను గణపతి మాటలు విని మన్మథ బాణ పీడిత అయిన తులసీదేవి నవ్వుతూ మధురంగా ఇట్లు పలికెను. ధర్మని పుత్రుడగు ధర్మధ్వజుడు నా తండ్రి. నేను కన్యకను. నేను భర్తకై తపస్సు చేయుచున్నందువల్ల నీవు నాకు భర్తవు కమ్ము అని పలికిన తులసి యొక్క పలుకులు విన్న మహాప్రాజ్ఞుడు గణపతి తులసితో మధురంగా ఇట్లు పలికెను. ఓ తల్లి, నాకు పెండ్లి చేసుకోవాలనే కోరిక లేదు. పెండ్లి అనేది ఎల్లప్పుడూ దుఃఖం కలిగించినే కానీ ఎన్నడూ సుఖం కలిగించదు. అది శ్రీహరి భక్తిని దూరం చేయును, తపస్సును నాశనం చేయును, మోక్షద్వారానికి కవాటం వంటిది. సంసార బంధాన్ని కలిగించును, గర్భవాస దుఃఖాన్ని కలిగించును, తత్వజ్ఞానాన్ని ఛేదించును, సంశయాలకన్నింటికీ కారణభూతమైనది. దీన్ని శూద్రులు కూడా దరి చేరనియరు. సమస్త మాయలకు నిలయమైనది, సాహస కార్యాలకు కారణమైనది, ముఖ్యంగా తప్పుడు పనులకు నిలయమైనది. కావున ఓ పూజ్యురాల, ఇట్టి సంసారం చేయాలనే బుద్ధిని దూరం చేసుకొనుము. లేకపోతే కాముకుడుగు పురుషుని భర్తగా వరించము. ఇద్దరు కాముకులు కలిసినని చక్కగా ఉండునని గణపతి పలికెను. గణపతి పలికిన పలుకులకు తులసి మిక్కిలి కోపించి, ఓ గణేశురా, నీ భార్య తప్పక అందరి దగ్గర ఉండునని చెప్పించను. గణపతియు తులసి యొక్క శాపవచనాలు విని తులసికి ప్రతిశాపమిచ్చను. ఓ దేవి, నీవు రాక్షసులకు వశమవుదువు. అట్లే ఆ శరీరం పరిత్యజించిన పిదప పెద్దల శాపం వల్ల వృక్షమై తపస్సు చేసుకుంటూ ఉంటావని ప్రతిశాపమిచ్చి ఊరకుండెను. గణపతి పెట్టిన శాపం వినగానే తులసీదేవి దుఃఖంతో ఏడవసాగెను. అప్పుడు ఆ దేవి గణపతిని స్తుతించగా ప్రసన్నుడైన గణపతి ఆమెతో ఇట్లా పలికెను. ఓ తులసి, నీవు పుష్పములకన్నింటికీ ప్రధానమైన దానవుగా కీర్తి నొందుతావు. నీ యొక్క అంశాంశ వలన శ్రీమన్నారాయణుని ప్రేమపాత్రురాలవు కాగలవు. సమస్త దేవతలకు ఇంకనూ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రేమపాత్రురాలవు కాగలవు. నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షం కలిగించును. కానీ నీచే నన్ను ప్రతిదినం ఆరాధించకూడదు.
ఈ విధంగా గణపతి తులసితో పలికి తపస్సు చేసుకుంటకై శ్రీహరిని స్మరించుకుంటూ బదరీ క్షేత్రం వెళ్ళిపోయాను. గణపతి చే శపించబడ్డ తులసీదేవి బాధాతప్త హృదయంతో అక్కడి నుంచి పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1,00,000 సంవత్సరాలు ఆహారం లేకుండా తపస్సు చేసెను. తులసీదేవి గణపతి శాపంచే మరియు మహర్షి శాపంచే రాక్షస శ్రేష్ఠుడకు శంఖచూడునికి భార్య అయింది. ఆ శంఖచూడు శంకరుడు ప్రయోగించిన శూలముల వల్ల చనిపోగా తులసీదేవి తన యొక్క అంశాంశచే వృక్షంగా శ్రీమన్నారాయణుని ప్రియురాలిగా అయ్యను. ఓ నారద, ధర్ముని వల్ల విన్న ఈ కథను నీకు తెలిపాను. ఇది మోక్షాన్ని కలిగించినది, సారభూతమైనదని పురాణాన చెప్పబడింది. తర్వాత పరశురాముడు శంకరునికి దుర్గాదేవికి నమస్కరించి గణపతిని ఆదరించి తపస్సు చేసుకొనుటకై అడవికి పోయెను. అట్లే సమస్త దేవతలు మహర్షులు పూజించుచుండ గణపతి తన తల్లిదండ్రుల దగ్గరే ఉండెను. ఈ గణపతి ఖండం శ్రద్ధతో వినవాడు రాజసూయ యాగం ఫలం తప్పక పొందును. శ్రీ గణేశుని అనుగ్రహం వల్ల ధీరుడు, వీరుడు, ధనవంతుడు, మంచి గుణాలు కలవాడు, చిరంజీవి, యశస్వి, విద్వాంసుడు, కవీశ్వరుడు, జితేంద్రియుడు, గొప్ప దానం కలవాడు, సుశీలుడు, సదాచార సంపన్నుడు, మంచి కీర్తి కలవాడు, విష్ణుభక్తుడు, అహింసకుడు, దయ కలవాడు, తత్వజ్ఞానవేత్తకు పుత్రుని పొందును. గణపతిని వస్త్రం, అలంకారం, చందనం మొదలగు వానితో భక్తిగా పూజించి ఈ గణపతి ఖండం వినాలి. దానివల్ల సంతానం నశిస్తున్న స్త్రీ, గొడ్రాలైన స్త్రీ సహితం సంతానం పొందును. దూషించతగిన వారిని దూషించు స్త్రీ కూడా చక్కని సంతానం పొందును. వైవర్త మహాపురాణం అంతయు విన్నచో కలుగు ఫలం ఈ గణపతి ఖండం విన్నంతనే కలుగును. మనసులో ఒక కోరికను పెట్టుకుని శ్రద్ధగా ఈ ఖండం వింటే గణపతి అతని కోరిక అంతా తీర్చును. విఘ్నాలు తొలగిపోవాలనే కోరికతో ఈ ఖండం చదివించుకుని వింటే ఆ పాఠకునికి బంగారు యజ్ఞోపవీతం, తెల్లని ఛత్రం, పుష్పమాల, స్వస్తికం అను వంటకమును, నువ్వుల లడ్లను ఆయా దేశకాలములందు దొరకు ఫలదానం దానం చెయ్యాలి అని నారాయణ మహాముని నారదమునీంద్రునితో చెప్పెను. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణాన 3వ గణపతి ఖండం సమాప్తమైనది. ఓం శాంతి శాంతి శాంతి.